వెల్కమ్ టు 100 టీవీ. నేను వంశీ. ప్రజెంట్ మనం చూసినట్టు అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఉన్నాం. బిగ్ బాస్ లాస్ట్ డే ఫినాల్ ఎవరు గెలుచుకుంటాం చాలా మంది క్రౌడ్ అయితే కనపడుతుంది. గతంలో మనం చూసినట్టయితే సీజన్ 7లో చాలా ఇబ్బందికరంగా మారినట్టు చాలా గొడవలు అవ్వడం కూడా జరిగినట్టు చూసింది. కానీ ఈసారి మట్టికి ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసు భద్రత కూడా పెంచడం జరిగింది. మనం చూడొచ్చు, ఒకసారి సెక్యూరిటీలు కూడా మొత్తం పెంచి ఎవరిని రానికుండా ట్రాఫిక్ జామ్ అవ్వడం కూడా జరుగుతుంది అనమాట. మనం చూసిన విధంగా అయితే మీడియాలో కూడా ఉండడం జరిగింది. పోలీస్ బందోబస్తు కూడా ఎక్కువగా పెట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో జరిగిన గొడవలు మళ్ళీ రిపీట్ కాకుండా చేసినట్టు కనిపిస్తుంది మనకి. సరే, కొన్ని మందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి మనం వెళ్ళేసి. ఓకే, కొన్ని మంది ప్రేక్షకులు అయితే ఉన్నారనమాట. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. మీ పేరు? శ్రీనివాస్. బిగ్ బాస్ చూస్తుంటారు భయ్య? చూస్తాను అన్న. ఈ సీజన్లో ఎవరు గెలవబోతున్నారు అనుకుంటున్నారు? ఈ లాస్ట్ డే కదా. ఇది గౌతమ్ అని అంటున్నారు, కానీ వీళ్ళు గోల్డ్ మామూలు సపరేట్ వచ్చారు కదా. ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళే. మేమైతే గౌతమ్ కానీ వీళ్ళు కాకుండా నిఖిల్ కానీ నబీల్ కానీ అని అనుకుంటున్నాం. ఓకే, ఎవరి గేమ్ బాగా అనిపించింది మీకు, నచ్చిన వాళ్ళు? నేనైతే నబీల్, ఓరిగల్ బిడ్డ నబీల్. ఓకే, ఈసారి ఇప్పుడు గౌతమ్ అను నిఖిల్ అన్నారు కదా మీరు, మరి ఇద్దరు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఓరిగల్ బిడ్డ మంచి హడావుడి ఫ్యాన్స్ అది ఉంది కాబట్టి నబీల్ అను. సీజన్ 7కి 8కి ఏమైనా మార్పులు జరిగినాయి? మీకు ఏది బాగా అనిపించింది రెండు సీజన్లో? రెండు బాగానే ఉన్నాయి. రెండు బాగానే, పెద్ద ఏం లేదు, రెండు బాగా. ఈ చూద్దామని చెప్పేసి నాది తెనాలి నుంచి వచ్చాను. కనగాల చెరుగుపల్లి మండలం కనగాల నాది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఈ షో చూడడం కోసం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. నేను టికెట్స్ కూడా చూపిస్తాను, నిన్న రిజర్వేషన్. ఓకే, మరి టాప్ 5లో ఒక ప్రేరణ గారు వాళ్ళు ఉన్నారు కదా, మీకు ఎలా అనిపించింది మీకు? బాగుంది. అంటే టాప్ లేడీస్ కూడా ఒక అమ్మాయి ఉండడం చాలా గ్రేట్ అనిపించింది. చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. చెప్పన్నా. చూస్తూ ఉంటామా రెగ్యులర్ మన ఓకే, ఫేవరెట్ ఎవరు? మన నైబుల్, మన వరంగల్ బిడ్డ. ఓకే, ఇక్కడికి వచ్చారు కదా అన్నపూర్ణ స్టూడియో. చెప్పనా. కారణాలు ఏంటి? వాళ్ళు రారని చెప్తున్నారు. మన తెలంగాణ బిడ్డ, మన ఫేమస్ అన్న. మనం తెలంగాణలో ఉంటాం, మనం తెలంగాణ ఉంటోళ్ళం అన్న. మనం తెలంగాణ కొంచెం ప్యూర్ పీపుల్ మనం లేపాలంటోళ్ళం మనం, అట్లాంటి వాళ్ళం మనం ప్యూర్ పీపుల్ లేపాలని నేను ఆలోచిస్తున్నా అన్న. అట్లానే అట్లాంటి వాళ్ళం మనం. చెప్పండి. విన్నర్ వేరే వాళ్ళని చెప్తున్నారు. విన్నర్ వీళ్ళకి ఎవరికి అన్న, మన తెలంగాణ బిడ్డకి విన్నర్ వస్తుంది, మనకు అన్ని వస్తాయి. కాకపోతే ఏంటంటే కొంచెం పోలీసు వాళ్ళతో దెబ్బలు పడుతున్నాయి మనకి. అన్ని తెగించుకొని మనం వస్తున్నామన్నా. నాకు దెబ్బలు పడ్డాయి, అన్ని తెగించుకొని నేను వస్తున్నాను. నన్ను కొట్టారు, అన్నీ అయినాయి. ఓకే, అన్నీ అయిపోయినాయి. నాకు వీడియోలో పడ్డా నాకు ఇబ్బంది లేదు. నాకు పడ్డాయి, నాకు తిరిగి తెంపలు పడ్డాయి, నేను వచ్చిన. నేనంతే. మన తెలంగాణ ఎందుకు కొడుతున్నా అంటన్నా, ఇట్లా పబ్లిక్ చూసి చాలా మంది ఇట్లా పబ్లిక్ చూసి వస్తున్నారు పోలీసు వాళ్ళు అన్న. ఇప్పుడు మన అల్లర్జున్కి ఇట్లా అయిందని చెప్పి చాలా మంది పబ్లిక్ వచ్చింది అన్న. ఎందుకంటే అల్లర్జున్కి మొన్న కేసు అని చెప్పి ఇట్లా పోలీసులు మొత్తం వాళ్ళు కూడా సపోర్ట్ కరెక్టే. అది మనం ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండాలన్న. అది ఓకే, మంచిగా అనిపించింది అన్న. సూపర్. ఇష్టపడ్డారు దాంట్లో? నాకు ఆయన ఒక వరంగల్ బిడ్డ అన్న. అన్నప్పుడు మనం కష్టపడుకుంటూ వస్తున్నాం మనం. నాకు ఎవరి ఇష్టం లేదన్న. మనం ఇంత చిన్నప్పటి నుంచి ఎదుగుతున్నాం కాబట్టి మన తెలంగాణ ఆంధ్రనే ఎవరైనా కానీ మనం ఇట్లా ఎదుగుతూనే రేపొద్దున మనకు పేరు వస్తుంది అన్న. ఓకే, అది ఓకే అన్న. హాయ్, నా పేరు సూర్య అన్న. బిగ్ బాస్ చూస్తూ ఉంటారా? డైలీ చూస్తుంటాను. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ 8? చాలా బాగా అనిపిస్తుంది అన్న. ఓకే, ఫైనల్కి వచ్చేసారు. విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? అఖిల్ డార్లింగ్ అనుకుంటున్నా. అఖిల్ అన్న బాగా చేస్తుండు, పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఓకే, డైలీ చూస్తుంటే బిగ్ బాస్. అఖిల్ అన్న యాక్టింగ్ అవన్నీ చూస్తుంటే బాగా అనిపించింది. నిఖిల్ అందుకే నాకు చెప్పండి. అదే నిఖిల్ గెలుస్తాడో అఖిల్ గెలుస్తాడో అని అడుగుతారు. సారీ, నిఖిల్ గౌతమ్ అంటుండు. ఎవరు గెలుస్తాడని చెప్పాలి? నిఖిల్ గెలుస్తాడు. నిఖిల్ బాగా గెలుస్తాడని హోప్స్ ఉన్నాయి. బిడ్డ అని చెప్పన్నా. వరంగల్ బిడ్డ అన్న అని చెప్పు. వరంగల్ బిడ్డ బిడ్డ అని చెప్పన్నా. తగ్గిదలే ఎందుకు వచ్చింది మధ్యలో? వాళ్ళంతా బయటికి రారు. ఓకే, ఎంతసేపు బయటకు వస్తారు? ఈ టైంలో వస్తారు. మరి ఇప్పుడు రారు. ఎందుకు రారు? ఎప్పుడే వెళ్ళిపోయారు. ఉపేంద్ర గారు వచ్చారు. ఎన్టీఆర్ రాలేదండి, ఉపేంద్ర గారు వచ్చారు. నిన్న వచ్చారు ఉపేంద్ర గారు వచ్చారు అంటున్నారు కదా. హాయ్ బ్రో. హాయ్. లోపల నుంచి వస్తున్నారు కదా, మీరు కాస్ట్యూమ్ మేకప్ మ్యాన్ వర్క్ చేసే టెక్నీషియన్ అనుకో. ఓకే, లోపల ఏం జరుగుతుంది భయ? విన్నర్ అని తెలుస్తుంది లోపల? ఎవరైనా తెలుస్తుంది. నిఖిల్ అంటున్నారు. నిఖిల్ అనుకుంటున్నారు. చూడండి ఇక్కడ 2 minutes. నిఖిల్ అంటున్నారా? గౌతమ్ కృష్ణ కూడా బయటకు వార్తలు వస్తున్నాయి కదా, మీరు నిఖిల్ అని ఎలా అంటారు?
లేదండి నిఖిలే. మీరు ఎపిసోడ్ లో చూసుకోండి తెలుస్తుంది ఇప్పుడు మీకు. ఎపిసోడ్ లో చూడనప్పుడు మీకే తెలుస్తుంది. అయ్యో మీరు నోట్లో పెట్టేస్తున్నారు, కొంత దూరం పెట్టండి. ఆ, నిఖిల్. నిఖిల్. ఓకే ఎంతసేపు బయటకు వస్తారు భయ్యా? భయ్యా ఎంతసేపు రన్ గౌతమ్. గౌతమ్ వచ్చారు. గౌతమ్. నువ్వు కాస్ట్యూమ్ డిజైన్ లో కదా లోపల ఆ. ఎవరి కాస్ట్యూమ్ చేసి ఎవరికి చేయలేదు, మేము అలాగ వెళ్ళి వాడుకోలేదు, బట్ వెళ్ళి వచ్చాము అంతే. లోపల కాస్ట్యూమ్ వాళ్ళు వాళ్ళు తెచ్చుకుంటారు. బొటెక్స్ ఉంటాయి కదా, బొటెక్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ లోని అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి స్పాన్సర్ చేసేవాళ్ళు వాళ్ళు ఇస్తారు అంతే. జస్ట్ వరంగల్ పీట గెలిచిండు నిఖిల్, చాలా హ్యాపీగా ఉన్నది. నిఖిల్ వరంగల్ కాదు కర్ణాటక. కర్ణాటక కానీ వరంగల్ మన తెలంగాణ నుంచి మనకు ప్రిఫరెన్స్. తెలంగాణ మనం ఆ? నిజామాబాద్ కామారెడ్డి. ఎందుకు వచ్చారు? ఈ బిగ్ బాస్ కోసం, రామ్ చరణ్ కోసం. రామ్ చరణ్ వసంలో వచ్చారా? ఆ. ఎందుకు బ్రో నిఖిల్ కలుస్తారా? చూసారా మరి గ్లోబల్ రామ్ చరణ్ స్టార్ చూసారా? చూసినాం, ఆ. హ్యాపీగా ఎంజాయ్ చేసినాం. ఆ. బిగ్ బాస్ కూడా సూపర్ ఉంటది. ఓకే మన జనసేన పార్టీ నుంచి వచ్చినాం. జనసేన సరే పార్టీ ఎందుకులే కానీ ఇప్పుడు అదే అదే మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? నిఖిలే నిఖిలే. నిఖిలే బాబు. ఓకే గౌతమ్ ఎలా ఆడాడు ఈ సీజన్? గౌతమ్ కూడా పర్వాలేదు. పర్వాలేదు. అవినాష్ అంటే అసలు ఇంతకు ముందు సీజన్ కన్నా ఈ సీజన్ ఎట్లా ఉంది? ఈ సీజన్ గంగవ్వ పెట్టి వాళ్ళు మంచిగా వచ్చిందిలే. అంటే గంగవ్వ ఇంతకు ముందు కూడా ఉంది కదా. 4 ఉండే. ఎంటర్టైన్మెంట్ వరకు చూసుకుంటే అవినాష్, నిఖిల్ సీజన్ బాగుందా? 7 బాగుంటది 8 కంటే. ఓకే 8 జర సెకండ్. చెప్తారా డిఫరెన్స్? ఏం డిఫరెంట్ అంటే అలా ఇంకా జర రఫ్ గా మంచిగా ఎగ్దమ్ ఉన్నది. ఇట్లా సూపర్ హిట్ అయింది. బ్లాక్ బస్టర్ అది పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం సూపర్ హిట్. రైట్ ఓకే. ఓకే అసలు బిగ్ బాస్ వల్ల యూజ్ ఉందా? బిగ్ బాస్ వల్ల ఉన్నది అంటే ఏదో ఎంజాయ్మెంట్ అంతే, ఏం లేదు ఎంటర్టైన్మెంట్ కోసం అంతే. ఎంటర్టైన్మెంట్ అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే రైట్ బాయ్. గురైన సందర్భాలు కూడా మనం చూస్తాం. ఎందుకంటే ఆ పోయిన సంబంధించి కూడా ప్రజెంట్ మనం చూసిన సిచ్యువేషన్ అయితే పోలీసులు కూడా అందరిని పంపించడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే గతంలో జరిగిన ప్రాబ్లమ్స్ ఇప్పుడు జరగొద్దని అందరినీ ఈ టైం వరకు ఉంచాం, ఈ టైం వరకు మేము పర్మిషన్ ఇచ్చారు, తర్వాత పంపించడం జరుగుతుంది అనమాట. ఎందుకు ఏంటి ప్రేక్షకులు కూడా చాలా మంది వచ్చి ఇక్కడికి మనం చూడడానికి బిగ్ బాస్ వాళ్ళు ఇక్కడికి లాస్ట్ వీక్ కాబట్టి ఎందుకు పంపిస్తున్న క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన సిచ్యువేషన్స్ గురించి పంపించడం జరుగుతుంది అనమాట. దొప్పడం కూడా జరుగుతుంది, పోలీసులు చెప్పడం జరగకుండా దొప్పడం జరుగుతుంది అనమాట. ఎందుకు ఏంటని తెలుసుకోవచ్చు, చూడొచ్చు మనం వీడియోలో కూడా క్లారిటీ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళని చూద్దాం ఒకసారి. మరి వాళ్ళతో ప్రేక్షకులు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది జరుగుతున్నా చూద్దాం ఒకసారి. చాలా బాధగా ఉంది. ఎంత బాగుంది అంటే బాధగా అంటే నేను వరంగల్ నుండి వచ్చా కాబట్టి నబిల్ కోసం వచ్చాను నేను, కాబట్టి బాధగా ఉంది. అంత దూరం నుండి వచ్చి నబిల్ అంత టాస్కులు గెలిచి అన్ని అంత మంచిగా ఆడి లాస్ట్కి వచ్చే వరకు రన్నరప్ గెలవలేదు, అందుకోసం ఫీల్ అవుతున్నాం మేము. ఎవరు తప్ప అనుకుంటున్నావు? నేనైతే బిగ్ బాస్ తప్ప అనుకుంటున్నా. ఎందుకు బిగ్ బాస్ తప్ప అనుకుంటున్నావు? ఓట్లు వేయాల్సింది మీరే బిగ్ బాస్. మేము ఓట్లు వేసాం, మీరు ఓటింగ్ చూస్తే నబిల్కే హైయెస్ట్ ఓట్లు ఉంటాయి. సీజన్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నబిల్కి వచ్చిన ఓట్లు సీజన్లో ఎవరికి రాలేదు. ఓటింగ్ చూసుకుంటే మీరు వరంగల్ నుంచి వచ్చినావు కాబట్టి నబిల్ గెలవాలనుకుంటున్నావు. వరంగల్ నుండి వచ్చినా కాదు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళ కూడా నబిల్గే గెలవాలనుకున్నారు. సరే ఇప్పుడు నిఖిల్ గెలిచిండు, మరి ఏంటి నీ ఫీల్ ఏంటి? నిఖిల్ గెలిచిండు ఫీలింగ్స్ ఏం లేవు బ్రో, ఇక ఫీలింగ్స్ లేవా నీకు? లేవు. నబిల్ గెలిస్తే మేము ఎంజాయ్ అనేది ఏదనేది చేద్దాం అనుకున్నా, అయినా అవుతా మా నబిల్ తగ్గడు ఎక్కడ. అంతా ఎలా చేయాలనుకున్నాడో అలా చేసి చూపెడతాం. ఆల్వేస్ విన్నర్ నబిల్. సో నువ్వు గెలవాలనుకుంటున్నావు? నేనేం మాట్లాడలేదు. ఎందుకు? నెక్స్ట్ అడుగు బ్రో, నేను చెప్తా.